అందరికీ నమస్తే. వెల్కమ్ టు JS7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే కరోనా కేసులు అయితే చాలా ఎక్కువగా స్టార్ట్ అయినాయి. అసలు కరోనా పోయింది అని అనుకున్న సమయంలో మళ్ళీ కరోనా స్టార్ట్ అయింది. అసలు ఇదంతటికి కారణం ఏంటి అంటే ఎలా స్టార్ట్ అయింది, మళ్ళీ స్టార్టింగ్ లో ఎలా ఉందో కరోనా సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా ఎంతో మంది చనిపోవడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తున్నాము. అసలు ఏంటి అంటే దీని వెనకాల దాగున్న ఎవరున్నారు, అసలు దీని వెనకాల అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. అంటే చాలా అంటే రీసెంట్ గా చూసుకున్నట్లయితే చాలా విషయాలు జరిగినాయి. సో అవన్నీ నేను మీకు చెప్తాను. మనం చూసుకున్నట్లయితే అమెరికా FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారు కొన్ని విషయాలు. ఏంటి అసలు అమెరికా కశ్యప్ పటేల్ ఎవరు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, చాలా మందికి తెలియదు. సో ఆయన అమెరికాకి సంబంధించి FBI డైరెక్టర్ అండ్ ఇన్వెస్టిగేటర్. సో ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే రీసెంట్ గానే అమెరికాలోకి చైనాకి సంబంధించిన 2 సైంటిస్టులు రావడం జరిగింది. అసలు ఎందుకు వచ్చారు, వాళ్ళు అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నాకు తెలిసి ఒక 1 వీక్ 2-3 డేస్ బ్యాక్ ఇది జరిగింది. సో చైనాలో ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో అసలు అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి? సో వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అమెరికాలో వాళ్ళని అరెస్ట్ చేశారు. చేసిన తర్వాతకి చాలా ఇన్వెస్టిగేషన్ కూడా అక్కడ జరిగినప్పుడు అసలు పెద్ద కుట్ర జరుగుతుంది అని చెప్పేసి కశ్యప్ పటేల్ గారు అయితే మనందరికీ తెలియజేశారు. సో వాళ్ళు ఏదైతే కుట్ర చేస్తున్నారో అసలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి నిజంగా అది వింటే అయితే మనకైతే గూస్ బంప్స్ వస్తాయి. ఏంటి ఇంత డేంజర్ గానని, అసలు వీళ్ళు అంటే కరోనా ఒక్కటేనా మన మీదకి మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది, మళ్ళీ వస్తుంది అని చెప్పేసి అందరూ ఆ భ్రమలో పడ్డారు. కానీ అక్కడ జరుగుతున్న కుట్ర ఏంద్రా అని అంటే వీళ్ళు కరోనాకి మించినది ఒక ఫంగస్ అయితే వాళ్ళైతే బయటికి తీసుకొచ్చినారు. ఆ కరోనాకి మించిన ఫంగస్ ని చైనా వాళ్ళైతే దాన్ని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. సో అలాగే చూసుకుంటున్నట్లయితే గోర్డన్ చాంగ్ కూడా చాలా విషయాలు చెప్పారు. అసలు గోర్డన్ చాంగ్ ఎవరు అని చెప్పేసి మీరు అందరు డౌట్ ఉండొచ్చు. అసలు గోర్డన్ చాంగ్ ఎవరు అని అంటే ఆయన అమెరికాలో స్థిరపడ్డాడు. ఆయన అనాలిసిస్ట్, పొలిటికల్ అనాలిసిస్ట్ అండ్ అమెరికన్ లాయర్ కూడా. సో ఆయన కూడా చాలా విషయాలు చెప్పారు. ఆయనకి ఇంచుమించు 75 ఏళ్ళు అలా ఉంటాయి. ఆయన కూడా చాలా విషయాలు బయటికి చెప్పారు. అసలు అంటే వీళ్ళు ఎలాంటి ఫంగస్ ని స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఎవరైతే చైనా నుంచి 2 సైంటిస్టులు వచ్చారో వీళ్ళని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతకి ఎన్నో విషయాలు బయటపడ్డాయి. అంటే మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఇది అంటే గోధుమ, బార్లీ మనందరికీ తెలుసు కదా, గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి. సో ఇలాంటి పంటలు మనం ఇక్కడ చాలా మంది ఇలాంటి పంటలు చాలా మంది వేస్తుంటారు కదా. సో వీటికి ఫస్ట్ ఇది స్ప్రెడ్ చేసి ఫంగస్ వాళ్ళు ఏదైతే రెడీ చేసినారో, సో గోధుమ కానీ, వరి పంట కానీ, అలాగే బార్లీ కానీ వీటన్నిటికీ పంట అనేది నష్టపోయేలా అంటే అతి ఘోరమైన ఫంగస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఆ పంట అంతటికి వీళ్ళు వేసి దానిపైన ఫస్ట్ ఒక ప్రయోగం అనేది చేసినారు వీళ్ళు. సో పంట అంతా నష్టపోయి నిజంగా చూసుకున్నట్లయితే వీళ్ళు ఆ ఫంగస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే నిన్న మొన్నటి వరకు వీళ్ళు ఏం చేసినారంటే ఏదైతే ఈ పంటలు ఉన్నాయో ఈ పంటల పైన ఇవి ప్రయోగం చేసిన తర్వాతకి ఇయర్లీ ఇంచుమించు అంటే సంవత్సరానికి కొన్ని బిలియన్స్ అంటే కొన్ని కోట్లకు మించినది నష్టపరిహారం అయితే అంటే నష్టం చేసినారు. అంటే ఈ ఫంగస్ ఎంత అదేనంటే ఇది చేసి ఎంతో నష్టపోయింది. అంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇదంతా స్ప్రెడ్ చేసి మనకి ఇది ఎలా ఫామ్ అయింది, ఎలా వస్తుంది అని చెప్పేసి మీరు అందరూ అనుకుంటుండొచ్చు. మనం ఎన్నెన్నో పంటల కోసం అని చెప్పేసి చాలా రకాల మందులు యూజ్ చేస్తూ ఉంటారు. సో చైనా నుంచి ఏదైతే ఇలాంటి ఫంగస్ కి సంబంధించింది ఏదైతే ఉందో సో వాళ్ళు దీన్ని స్ప్రెడ్ చేసి ఇయర్లీ బిలియన్స్ ఆఫ్ పంట నష్టపోయేలా ఈ ఫంగస్ నుంచి వీళ్ళు చేసిరు. వాళ్ళు బిలియన్స్ ఆఫ్ అమౌంట్ సంపాదించుకున్నారు. అండ్ అలాగే చూసుకున్నట్లయితే కరోనా గురించి మనం చూసుకున్నట్లయితే రీసెంట్ గా అంటే ఒక
2 years బ్యాక్ అసలు ఎంత మంది చనిపోయారు, రీజన్లెస్ సరే ఎందుకు చస్తున్నారో కూడా అర్థం కాకుండా అంతగా కోవిడ్ అనేది వాళ్ళంతా స్ప్రెడ్ చేసినారు. కానీ ఇందులో ముఖ్యంగా ప్రధానంగా మనం ఆలోచిస్తే అసలు అంటే రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే అది అక్కడితో ఆగిపోయింది, కోవిడ్ అనేది అక్కడితో ఆగిపోయింది. చాలా మంది తర్వాత దానికి వైద్యం కనిపెట్టారు, అంత జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు అంటే ఈ 1 month నుంచి కోవిడ్ అనేది మళ్ళీ ఎందుకు విజృంభిస్తుంది, కోవిడ్ కి మించిన ఇంకొక ఫంగస్ ని ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు? వాళ్ళిద్దరు సైంటిస్టులు ఎవరైతే వచ్చినారో అండ్ కొంతమంది చైనా నుంచి వచ్చి ఆ ఫంగస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారంట. సో దీన్ని కూడా మనకి ఎవరు చెప్పినారంటే గోడెన్ చాంగే చెప్పినారు. అది వాళ్ళని ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసినారో ఆ ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ విషయాలు ఇవి. సో చాలా మంది చైనా నుంచి వచ్చి ఒక 2-3 ఎవరైతే ఉన్నారో సైంటిస్టులు కానీ వీళ్ళంతా, సో వీళ్ళు ఆ ఫంగల్ ఏదైతే ఉంటుందో ఆ వైరస్ ని మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు అన్ని దేశాలకి. అండ్ అలాగే గోడెన్ చాంగ్ కూడా ఏం చెప్తున్నారు అంటే అమెరికా ఎప్పుడైతే చైనాతో సంబంధాలు తెంచుకుంటాదో అప్పుడు ఇలాంటి వైరస్ కానీ ఇవన్నీ స్ప్రెడ్ అవ్వవు అని చెప్పేసి. నిజంగానే అంటే స్టార్టింగ్ నుంచి మనం చూసుకున్నట్లయితే చైనా డైరెక్ట్ గా అమెరికాకి ప్రతి ఫంగల్ కానీ ప్రతిదీ స్ప్రెడ్ చేస్తారు. అమెరికా నుంచి ఇలా లైక్ అన్ని దేశాలకి ఇంకా అది స్ప్రెడ్ అవుతా ఉంటది. సో అమెరికాకి అయితే చాలా పెద్ద ప్రమాదం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, డ్రాగన్ కంట్రీతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అయితే డ్రాగన్ చాంగ్ అయితే చెప్పారు. అంటే ఆయన ఒకటే విషయం చెప్పిండు, క్లియర్ గా ముఖం మీద చెప్పేసిండు, మీరు అమెరికా ఏదైతే ఉందో అమెరికా పూర్తిగా సంబంధాలు చైనాతో తెంచుకోండి, అప్పుడే ఈ వైరస్ నుంచి ఈ ఫంగస్ నుంచి వీటన్నిటి నుంచి మీరు బయటపడతారు అని చెప్పేసి. నిజంగా ఈ రోజు ప్రాణాలు ఇంపార్టెంట్ కాబట్టి అమెరికా ఈ డిసిజన్ తీసుకుంటే అయితే అందరూ సేఫ్ అయిపోతారు. లేదు అని అంటే కోవిడ్ లో ఏదైతే ఫస్ట్ వేరియంట్ లో ఎంత మంది అలా అయిపోయారో, సెకండ్ వాళ్ళు ఏదైతే కుట్ర చేస్తున్నారో ఇప్పుడు అంటే నెక్స్ట్ ఫంగస్ ఏంటి అని చెప్పేసి నేను మీకు చెప్పిన కదా ఎలా ఉండబోతుందని, అది ఘోరంగా అంటే మన బ్రెయిన్ కి సంబంధించిన వైరస్ ని వాళ్ళు రెడీ చేసి స్ప్రెడ్ చేస్తున్నారంట. మన బ్రెయిన్ లో ఉన్న ప్రతిదీ మన బ్రెయిన్ పోయేలా, మన బ్రెయిన్ కి సంబంధించి అలాగే హార్ట్ కి సంబంధించి హార్ట్ లో కానీ ఇలాంటివన్నీ హార్ట్ కి బ్రెయిన్ కి సంబంధించిన ఒక ఫంగల్ ని వైరస్ ని వాళ్ళైతే మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. అండ్ అలాగే చూసుకున్నట్లయితే కోవిడ్ ని మించిన ఈ యొక్క వైరస్ ని వాళ్ళు ఏదైతే స్ప్రెడ్ చేస్తారో దీని నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మనకి ఎవరైతే అటువైపు చూసుకున్నట్లయితే కశ్యప్ పటేల్ గారు కానీ ఇటువైపు చూసుకున్నట్లయితే గోడెన్ చాంగ్ కానీ ఏం చెప్పారో దాన్ని నిజంగా అందరూ పాటిస్తే ఈ వేరియంట్ నుంచి అయితే బయటపడతాం. అలాగే ఈ కుట్ర అయితే ఎందుకు జరుగుతుందో మనందరం ఆలోచించాలి. మీరు కూడా కామెంట్ చేయండి. అంటే నాకు తెలిసినంత వరకు ఎప్పుడైతే పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య ఏదైతే జరిగిందో, పాకిస్తాన్ ఎప్పుడైతే ఇండియా మీద అటాక్ చేసిందో ఆ తర్వాత నుంచి ఏవైతే ఈ యుద్ధాలన్నీ జరిగినాయో మళ్ళీ చైనా ఇలాంటివన్నీ స్టార్ట్ చేసింది అని చెప్పేసి అయితే చాలా మంది అనుకుంటున్నారు. సో మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి.